ఐక్యత నిరుద్యోగుల ఐక్యత వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 5,150 ఉద్యోగాలు మాత్రమే నింపారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 5,000 ఉద్యోగాలు ఎక్కడ, ఒకసారి మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంటుని కావాలని మేము అధికారంలో తీసుకొచ్చినాం. నిరుద్యోగులంతా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. మీరు ఇంతగానో మోసం చేస్తారనుకుంటే అవ్వాలనే 6 అడుగుల లోపులో కాంగ్రెస్ను బొందబెట్టే వాళ్ళం. ఆ పని చేయలేదు, అధికారంలో కూర్చోబెట్టినాం. 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వర్టికల్లో ఉన్న రిజర్వేషన్ని 6 జంటలుగా ఒక్క జీవో జారీ చేసి 5,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు 60,000 ఉద్యోగాలు ఖాతాలు వేసుకున్నారు. ఆ నింపే ఉద్యోగాలు కూడా సరిగా నింపల. 60,000 ఉద్యోగాలలో మిగిలిపోయిన ఉద్యోగాలే 10,000 ఉన్నాయి. మీరు మొత్తం కలిపిన 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకి పత్రాలు మాత్రమే ఇచ్చేసి ఇవాళ మీ అకౌంట్లో వేసుకొని గోబల్స్ ప్రచారం చేశారు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రతి మీటింగులో ముఖ్యమంత్రి గారు చెప్పి, మంత్రులు చెప్పి, నాయకులు చెప్పి ఇవాళ విద్యార్థులని నడి సముద్రంలో ముంచారు. కాబట్టి మీరిచ్చిన హామీ ప్రకారం, మీరిచ్చిన ఇయర్ క్యాలెండర్ ప్రకారం, మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మీరు ఇస్తలేరు కాబట్టి మేము అడుగుతున్నాం. అడగడం కోసం ఇప్పటికే ఇందిరా పార్క్ దగ్గర 4-5 ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. అయినా మీకు మనసు కూడా కరగడం లేదు. కాబట్టి మళ్ళొక్కసారి మీకు గుర్తు చేయడం కోసం నిరుద్యోగులమంతా ఐక్యతగా మారి ఈ సిటీ సెంటర్ లైబ్రరీ ఇవాళ పోటీ పరీక్షలకు నిలయం ఎక్కడంటే సిటీ సెంటర్ లైబ్రరీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ ఉద్యోగాల హక్కుల కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం ఇవాళ ఫైట్ చేసినటువంటి సిటీ సెంటర్ లైబ్రరీ సాక్షిగా మేము అడుగుతున్నాం. మీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. దానికోసం ఫిబ్రవరి 4వ తారీఖు నాడు, వాస్తవంగా ఫిబ్రవరి 21వ తారీఖు నాడే కవాత్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ పండుగ వచ్చిన నేపథ్యంలో దాన్ని పోస్ట్పోన్ చేసుకొని సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్క్ కాడ మహాధర్నా నిర్వహిస్తాం. కాబట్టి దీంట్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ప్రతి స్టడీ హాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి, దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రతి విద్యార్థి, అన్ని లైబ్రరీలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలలో, వరంగల్ కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, రంగారెడ్డి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పుస్తకం పట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యువకుడు స్వచ్ఛందంగా, ఇది అశోక్ సార్ పని కాదు, రవికుమార్ పని కాదు, ఇందిరా పని కాదు, కుమార్ పని కాదు, బాలకోటిది కాదు, అందరిది, నిరుద్యోగులందరిది. కానీ నిరుద్యోగుల అంశాలపైన మనం నిలబడకపోతే, కలబడకపోతే, ప్రశ్నించకపోతే, అడగకపోతే వీళ్ళు 2026 సంవత్సరాన్ని కూడా 0 ఇయర్ క్యాలెండర్గా మార్చడానికి వాళ్ళు ఆల్రెడీ సిద్ధమయ్యారు. కాబట్టి మనం క్వశ్చన్ చేయాలా, నిలదీయాలా, శాంతియుతంగా. ఆల్రెడీ మేము 5,000 మంది పైగా ఇందిరా పార్క్ కాడ ఆల్రెడీ ధర్నా నిర్వహించినాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పండగ ముందు విద్యార్థుల్లో ఉన్న ఆవేశాన్ని మెరుపు ధర్నాల రూపంలో నిమిషాన్ని చూపించారు. ఆర్టీసీ క్రాసుల్లో 3-4 ధర్నాలు జరిగినాయి. దిల్సుఖ్ నగర్లో 3-4 ధర్నాలు జరిగినాయి, మెరుపు ధర్నాలు జరిగినాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మా నిరుద్యోగులం మీకు క్వశ్చన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. పోలీసులారా ఇబ్బంది పెట్టకండి, మీకు పోలీసులు మేము సహకరిస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా ఈ ర్యాలీ తీసుకొని ఇందిరా పార్క్ కాడ మహాధర్నా పెట్టుకుంటాము. ఎందుకంటే ఇందిరా పార్క్ ఉన్నదే ధర్నాలు చేసుకోవడం కోసం, హక్కులని ప్రశ్నించడం కోసం, ప్రభుత్వాలు నిలదీయడం కోసం. మీ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగుల నిర్బంధ కాండ కింద
ఇవాళ అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు అడ్డం పెట్టుకొని. మీరు నిజంగా ప్రజాపాలన అయితే, నిరుద్యోగుల ప్రభుత్వం మీద అయితే తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయండి. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ల కోసం విద్యార్థులు 3.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. మొన్నటిదాకా నాయకులు చెప్పారు గ్రూప్ 1 కంప్లీట్ కాలేదు, గ్రూప్ 2 కంప్లీట్ కాలేదు, గ్రూప్ 3 కంప్లీట్ కాలేదు, నోటిఫికేషన్ ఇస్తలేమని చెప్పారు. ఇవాళ అన్ని నోటిఫికేషన్ సంబంధించి పత్రాలు ఇచ్చిండ్రు. పత్రాల సీఎం పత్రాలు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. ఇక లేవు, ఇక పత్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కాడ ఏం లేవు ఇక. ఎందుకంటే గత గవర్నమెంట్ 2022లో మీ మేనిఫెస్టో తయారు కాకముందే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పత్రాలు ఇచ్చారు. పత్రాల కార్యక్రమం అయిపోయింది, ఇక పత్రాలు ఇచ్చేది లేదు. ఎందుకంటే గ్రూప్ 4కు పత్రాలు ఇచ్చిరు, గురుకులాలకు పత్రాలు ఇచ్చిరు, ఎస్ఐ కానిస్టేబుల్ పత్రాలు ఇచ్చిరు. అన్నిటికీ మీరు ఇచ్చిన పత్రాలే. పత్రాల కార్యక్రమం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా అంటే అది మనకు ఎంతది డిఎస్సిలో కాదు. వీళ్ళు అధికారికంగా వచ్చిన అధికారిక నోటిఫికేషన్లు ఓన్లీ ఫార్మా రంగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రమే 6,300 ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు. అవి కూడా ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతుంది. పిల్లలంతా గోస తీస్తున్నారు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారా అని. సంవత్సరం అయినా ఆన్లైన్ ఎగ్జామ్ 15 రోజులలో పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న సంవత్సర కాలంగా మీరు పత్రాలు ఇవ్వలేరు. మీరు ఇచ్చిన ఉద్యోగాల పత్రాలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల పత్రాలు ఇచ్చారు. మీ పత్రాలు మీకు ఇష్టం శాతం అయితే లేదు. గతంలో 2022లో ఇచ్చినటువంటి ఉద్యోగాలకి 2025లో పత్రాలు ఇచ్చినటువంటి దుర్మార్గమైన చర్య జరిగింది. కాబట్టి మా హక్కుల కోసం, మా నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా ఐకమత్యంగా కదులుతున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ పెడుతున్నాం. ఆ మహాధరణ గురించి మన మిత్రులు కూడా మిగతా అంశాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒక హామీతోటి మనం అందరం కూడా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా గెలిపించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులకు ఈ మంత్రులకు ఒక్కని కూడా సోయలేదు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 60,000, 70,000, 90,000, లక్ష. ఇవాళ వివేక్ స్వామి గారు లక్ష అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయా? మరి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు మాకైతే 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో, ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమందిని ఇలా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీకి పట్టుకొచ్చారు. కనీసం చిక్కడపల్లి నుంచి సెక్రటరీ ఇక్కడే ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు 70,000, 80,000, 90,000 ఇచ్చినా అంటారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే వీడికి వచ్చి మాట్లాడాలి. ఇవాళ మా పేర్లు చెప్పుకొని మా పేర్లు అమ్ముకొని ఇలా ఒక్కొక్క ఆయన పదవులు పొందిర్రు. ఇలా బల్మూరి వెంకట కనబడతలేడు, కోదండ రామ్ సార్ కనబడతలేరు, ఆకుని మురళి సార్ కనబడతలేరు, రియాజ్ సార్ కనబడతలేరు. ఇవాళ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఈ సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళంటూ వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఇలా వాళ్ళ పదవులు వచ్చినాయి. ఇలా పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు బట్టి విక్రమరావు గారు. అది కూడా డమ్మీ జాబ్ క్యాలెండర్. ఏదో ఇవ్వాలి కదా తూతూ మంత్రంగా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్లో రాలేదు. మేము కనుక రేపు జరగబోయే మహాధరణకు జిల్లాల నుంచి, మండలాల నుంచి, పట్టణాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. ఎవరైనా కావాలని పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తున్నాం. మాకు గనుక పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగం. ఇంకో మాట, ఈ యుద్ధం ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యనే జరుగుతుంది. కావాలని కొంతమంది పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీలు ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి, మా మీద ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్సీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, వాళ్ళ దగ్గర పోయి మీరు ఫైట్ చేయండి. మీరు కావాలని మీరు వస్తున్నారు, కావాలని వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళ మధ్యలో వేరే పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళు పార్టీ చేపిస్తున్న వస్తుంది. కాబట్టి పార్టీ ముఖ్యులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇది నిరుద్యోగులు పెట్టుకున్న ప్రోగ్రామ్. ఇది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య యుద్ధం. నిరుద్యోగులు మాత్రమే హాజరవుతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అట్లానే నిరుద్యోగ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం.
ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి 2 సంవత్సరాలు గడిచినా కేవలం 11,600 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది, నిలువున ముంచింది. వీటన్నిటికి కూడా వ్యతిరేకంగానే ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం, మహా ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకోసంగా అంటే మాకు ఏ రకంగా మోసం చేసిందంటే 2 లక్షల ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి ఖాళీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో మాకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్నది. ఆ రకమైన మోసం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ల పేరిట ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేకుండా విగిపోయిన చరిత్ర ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్గా ఉంది. ఆ తర్వాత గ్రూప్ 1లో అసెంబ్లీ సాక్షిగా 1:100 తీసుకుంటాం, మీరెవరు కూడా మెయిన్స్కు తీసుకుంటామని చెప్తూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటిస్తే అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్, వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చాలా అన్రెస్ట్తో ఉన్నారు, వీళ్ళని మభ్య పెడదామని చెప్పేసి మరొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాటిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఈ రకంగా మళ్ళొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు. వీటన్నిటితో పాటు మా మనసుకు గాయపరిచిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్త వినాల్సిన, ఒక మంత్రి 60,000 అంటే ఇంకొక మంత్రి 70,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటే ఇంకొక మంత్రి 80,000 అంటూ, ఇంకా వీళ్ళందరికన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు మాకేమంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు కొట్టుకోలేదు అని మా క్వశ్చన్ వేయడానికి, అంటే మా తల్లిదండ్రులతో మాకే పంచాయతీ పెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత వీటన్నిటితో పాటు అసెంబ్లీలో మీకు 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, 30 లక్షల మంది ఉన్నారు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి ఇంకొక మంత్రి గారు అంటారు. అయ్యా, మేము 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు, మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాము. మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన 11,000 మేము ఇంకా అడగట్లేదు, 1,89,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, మా బాకీ తీర్చండి అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటికి నిరసనగానే ఈ నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహిస్తున్నాం. అంతేగాని మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలకు కూడా ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా మహాధర్నాలో కానీ మీరు మా నిరుద్యోగ కవాతులో కానీ పాల్గొనకండి. మీరు పాల్గొంటే టీజీపీఎస్ ఉంది, మీరు పాల్గొనాలనుకుంటే మీకు నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ మిగతా పార్టీలను అన్నీ కూడా విన్నవించేది ఏంటంటే, మీకు నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే సెక్రటరియట్కి వెళ్ళండి, అది లేకపోతే ఇంకా రాస్తారోకలు చేయండి, మీరు రోడ్ల మీదకి రండి, కానీ ఈ ధర్నాలో పాల్గొనొద్దు, అట్లానే ఈ నిరుద్యోగ కవాతులో పాల్గొనొద్దని మనవి చేస్తూ, ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకందరూ కూడా ఒకే రకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకే విజ్ఞప్తి ఏంటంటే 35 లక్షల మంది తరలిరండి, ప్రతి లైబ్రరీ నుండి, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుండి, మిగతా స్టడియాల నుండి తరలివచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులకి ఒకటే చెప్పదలుచుకున్నాం. మనం ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం, ఓపిక పట్టినాం, 2 సంవత్సరాలు చూసినాం నోటిఫికేషన్ వస్తుందని. ఇప్పటిదాకా మన ఓపిక నశించిపోయింది. ఇదే లైబ్రరీలో ఒక్కప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చారో మనం అందరం చూసినాం. ఇదే 5 రూపాయల భోజనం తిని ఇక్కడ 24 గంటలు తిరిగి ఇదే నిరుద్యోగులని మీరు 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలకు ఊడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది వాస్తవమా కాదా? ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు సరే ఆ విధంగానే మనం నిరుద్యోగులం కలిసి తీసుకొచ్చిన గవర్నమెంట్ అని 1కి 4 సార్లు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు. అందుకే ఆ నిరుద్యోగులకే మేము అడుగుతున్నాం, ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే అడుగుతున్నాం, మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే అడుగుతున్నాం. ఇప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక నిరుద్యోగిగా గత 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగిగా స్వచ్ఛందంగా నేనే అడుగుతున్నా, ఏంటంటే ఒక్క సంవత్సరానికి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ మీరు ఒక్క నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది వాస్తవం. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు స్టడీ హాల్లో చదువుతున్న, ఇక్కడ హైదరాబాద్లో అన్ని స్టడీ హాల్లో చదువుతున్న విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి ఖచ్చితంగా 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖుకి ఇది ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య జరుగుతున్న మహాధర్నా తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడకండి. ఎందుకంటే ఆ రోజు మనం ఫైట్ చేసే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం తప్ప వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు ఏదో వీళ్ళు స్వార్థం కోసం కాదు. ఇదే విధంగా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు హామీ
ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మనమే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేయాలి, మనమే సాధించుకోవాలి. లేకుంటే మనం ఎక్కడెక్కడి స్టడీ హాల్లో కానీ, లైబ్రరీలో కానీ, ఎక్కడెక్కడే జిల్లా కేంద్ర కోచింగ్ సెంటర్లో కానీ చదివితే మనకి నోటిఫికేషన్ రాదు. ఏజీలు అయిపోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఫోన్లు చేస్తున్నారు, ఏంటన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నా ఏజ్ పోతుంది, నాకు డిపార్ట్మెంట్కి ఏజీ లేదు, ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. తమ్ముడు, విద్యార్థులు, నిరుద్యోగులు రండి, ఎందుకంటే ఏజీలు వాళ్ళు ఇవ్వరు, మనం ఫైట్ చేస్తేనే ఇస్తారు తప్ప వాళ్ళు ఇవ్వరండి. మీరు రావాల్సిందే. నిరుద్యోగులు ఖచ్చితంగా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో చదువుతున్న నిరుద్యోగులు కూడా ఎవరికి వాడు స్వచ్ఛందంగా ఈ మహాధరణకి పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా మనవి కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా ఇవాళ నియామకాలు అనేది మాకు ఇప్పుడు దాకా ఒక నియామకం జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా నియామకాలు ఏదో ఇచ్చి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళు భర్తీ చేయలేక కొన్ని పేపర్ లీక్లు అయి దాంతో పెండింగ్ అయిపోతే ఈ ప్రభుత్వం దానికి ఒక 2 సంవత్సరాలు దానికి పెండింగ్ వెనకబడిపోతే ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మొన్నటి దాకా కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. నిన్న వియోగ్ గారు ఏమంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, దాంట్లో 50,000 డిఎస్ ఇచ్చినామంటున్నారు. ఏ శ్వేత పత్రం విడుదల చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ లేదు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు, ఈ విధంగా ఒక అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు. ఇవాళ అదేవిధంగా మన పవర్ సెక్టార్లలో లేదు. ఇలా చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నిరుద్యోగులు ఫైట్ చేస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కానీ నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని చెప్పేసి కళ్ళకు కాయలు కాస్తూ ఉన్నాయి తప్ప ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. మేము బరాబర్గా రేపు 4వ తారీఖు చేసే నిరుద్యోగ కవాతులు మరియు మహాధరణ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ యొక్క కవాతును, ఈ మహాధరణను విజయవంతం చేయాలి. మీరు చేయని వేళ మేము ఇంట్లోనే కూర్చుంటాం, ఎవరో చేస్తారు, నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు. మనం తెలంగాణ మూమెంట్ ఏ విధంగా చేసి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా మనం పోరాడి మన ఉద్యోగాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటా ఉన్నాం, రేపు జనవరి 26కు సంబంధించి మీరు ప్రభుత్వానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారా, లేకుండా మేము సమాధి కట్టాలా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ రేపు జనవరి 26లోగా ఇవ్వకపోతే మాత్రం రేపు 4వ తారీఖు తర్వాత తెలంగాణలో మిలియన్ మార్చిని ఏ విధంగా జరిగిందో అదేవిధంగా నిరుద్యోగుల మార్చి కూడా చేయబోతున్నాం. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నిరుద్యోగుల ఉద్యమం అదేవిధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మెరుపు దాడులే కాదు, ఏ విధంగా చేస్తామో మీ ఊహకే తెలియని విధంగా మేము మా నిరుద్యోగులు చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికి ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి ఈ 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి నమస్కారం, సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ నిరుద్యోగ కవాతు, నిరుద్యోగ మహాధరణ పోస్టర్ ఆవిష్కరణ గురించి వచ్చిన మన అశోక్ సారు, నిరుద్యోగ జేఏసీ నేతలు కొడంగల్ రవి కానీ, ఇందిరానాయక్ కానీ, బాలకోటి గారు కానీ అందరికీ, నిరుద్యోగ మిత్రులందరికీ మరొకరికి నమస్కారం. మెయిన్లీ ఫ్రంట్ లైన్ మీడియా మీ అందరికి కూడా వెల్కమ్ అండి. అంటే కొంచెం ఆవేశంగా మాట్లాడినా కూడా ఇప్పుడు మా వయసు ఆల్మోస్ట్, నేను నిరుద్యోగిని కాదు అని అంటారు నా వయసును చూసి, నన్ను చూసి. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, మరి దీనికి నాకేం సంబంధము అని అంటే, ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు అండి. నిజంగా నేను ఇప్పుడు నిరుద్యోగినేం కాదు, కానీ ఈ 14 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లు కానీ 10 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లలో మీరు అక్కడ పెట్టే వయసు 25 సంవత్సరాలను పెడుతున్నారు. మీరు పెట్టే నోటిఫికేషన్లు 10 సంవత్సరాల తర్వాత ఉంటున్నాయి. ఈరోజు మీరు 2026 జనవరి, మన తమ్ముడు అన్నట్టు 2026 జనవరి 26 తారీఖున మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఏజ్ రిలాక్సేషన్లన్నీ పెట్టకుంటుంటే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరు కూడా డిఎస్పీ పోస్టులకు ఎవరు కూడా ఎలిజిబిలిటీ కాదు. సో ఈ సమస్య మాతోనే కాదు, నెక్స్ట్ జనరేషన్కైనా ఈ సమస్య ఉండకూడదు. అందుకోసమైనా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీరు వాగ్దానం చేశారు కాబట్టి మేము అడుగుతున్నాము. మళ్ళొక్కసారి మీకు చెప్పేది, నిరుద్యోగ కవాత్ అంటే మా బల నిరూపణ కోసం కాదు, మా బాధను మీరు అర్థం చేసుకుంటారేమోనని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాము.
మహాధర్నాలో మేము మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉద్యోగ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు అసలు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఎన్ని ఉద్యోగాల కోసం మీరు రిలీజ్ చేయగలుగుతారో విత్ డేటా మీ ముందు పెట్టడానికి కోసమనే ఈ మహాధర్నా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అని పాడుకున్న మేమే ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో ఉద్యోగ తెలంగాణమా అని పాడుకునే దశకు మీరు తీసుకొని వచ్చారు. సో 25 సంవత్సరాల ఆవేశంతో మాట్లాడకపోయినా ఒక 42 సంవత్సరాల ఈ వయసులో ఉండి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. ఏసీపీ రమేష్ గారికే కానీ నిన్న మాట్లాడిన డీసీపీ మేడంతో కూడా మేము వీఆర్ వెరీ క్లియర్. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన ధర్నాలలాగా, మీరు చేసిన ర్యాలీలాగా షాపులు అద్దాలు వలగొట్టడాలో, రోడ్ల మీద ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడంలో కాదు మేము చేసేది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ వెల్ గ్రాడ్యుయేటెడ్. దే నో హౌ టు డూ, దే నో హౌ టు వాక్, దే నో హౌ టు డూ ద ర్యాలీ. వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ ఆన్ బై అవర్ వర్డ్స్. సో కోదండరామ్ సార్, మిమ్మల్ని సార్ అనాలో ఏమనాలో కూడా నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు నా గుమ్మం మీద గుణపం పడింది అని మీరు లబోదిబో అని మొత్తుకున్న రోజు ఈ నిరుద్యోగులే మీ ఎమ్మటి ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో. ఈరోజు మీరు నిజాయితీగా నిరుద్యోగ పక్షాన మీరు ఉన్నారు అని మీరు నిలబడగలిగితే, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మేము చూశాను మీరు ఏం చెప్తున్నారంటే ఇంకొంచెం టైం ఇద్దాం ప్రభుత్వానికి. ఇంకేముందండి టైం ఇవ్వడానికి? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. ఇంకా మీ ఉన్నంత మేబీ మీ వయసు దాటిపోయిందేమో, మీకున్నంత ఓపిక మరి మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్, రిటైర్డ్ కూడా అయ్యారు. మరి మీకున్న ఓపిక మాకు ఉండదు కదా. మీరు నిజాయితీగా నిస్వార్థంగా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు అని అంటే 26వ తారీఖున, రేపు 26వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించండి. ఇది మీ చిత్తశుద్ధికి, తెలంగాణ పోరాటంలో కూడా మీరు ఎంత నిజాయితీగా పోరాడినరు అని అనుకుంటుంటే, ఈరోజు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కోసం మేము ఏదైతే పోరాడుతున్నామో ప్రభుత్వం మెడల్ వంచి మీరు ముందు పెట్టండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. ఇంతకన్నా మీ గురించి మేము విజ్ఞతతో మాట్లాడాల్సింది ఏం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా నిరుద్యోగులకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి మరియు నిరుద్యోగ మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు నిరుద్యోగ కవాతు మరియు నిరుద్యోగులకు సంబంధించినటువంటి బాధలు చెప్పుకోవడానికి మేము ఒక ధర్నా పెట్టుకోవడానికి ఫిబ్రవరి 4వ తారీఖున ధర్నా పెట్టుకోవడానికి మేము ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ పోస్టర్ రిలీజ్కు సహకరించిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన నిరుద్యోగ మిత్రులారా, మనము ఈరోజు మన యొక్క విషయాలు అసెంబ్లీలో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మనలోని అసహనము మనం వ్యక్తపరచలేకపోతున్నాం. అదే పుష్ప 2 సినిమా గురించి అసెంబ్లీలో 4 రోజులు చర్చ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో మనం నిరుద్యోగులు ఎంతో నష్టపోయాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగుల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. ఈ మర్చిపోయిన ఈ ప్రభుత్వాన్ని ఒక వీపులో ఒక దెబ్బ కొట్టి లేపి మేము ఉన్నామని మనం చెప్పుకోవాలంటే లక్షలాదిగా తరలిరండి. ఈ నిరుద్యోగ ధర్నాని విజయవంతం చేయండి, ఈ కవాతును విజయవంతం చేయండి. మన గురించి సీఎం గారు ఒక పుష్ప 2 గురించి 4 రోజులు చర్చ జరుపుతున్నారు. మా గురించి ఒకసారి వినండి. మీ ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల ప్రభుత్వం అని మర్చిపోయారు. నిరుద్యోగుల ప్రభుత్వం అని మర్చిపోయినారు కరెక్టే, కానీ మరి కుమారి ఆంటీ గురించి మాత్రం అక్కడ మాట్లాడడానికి మీకు సమయం ఉంటుంది. పుష్ప 2 సినిమాలో జరిగిన సంఘటన చర్చించడానికి మీకు 4 రోజుల సమయం ఉంటుంది. ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు సమయం ఉంటుంది. మా యొక్క బాధలు వినడానికి ఏ మంత్రికి కానీ, ఏ ఎమ్మెల్యేకి కానీ, ముఖ్యమంత్రికి కానీ సమయం ఉండదు. మమ్మల్ని గుర్తించండి. గుర్తించకపోతే మన నిరుద్యోగులంతా గుర్తించే విధంగా మనం గర్జిద్దాం. మనం గర్జించినట్లయితే ఖచ్చితంగా గుర్తిస్తారు. దయచేసి అందరూ, లేకపోతే మమ్మల్ని ఏమంటారంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మీరు మాకు సపోర్ట్, మేము ఫ్రంట్ లైన్లో ఉండి మేము కొట్లాడుతున్నప్పుడు మన అందరి సపోర్ట్ తోటి మనం ముందుకెళ్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే ఇట్లనే మీరు లైబ్రరీలలో చదువుకుంటూ ముసలోళ్ళు అయిపోతారు తప్ప ఇప్పటివరకు కొంతమంది అంకులు అంటారు, తర్వాత తాతలు అంటారు రోడ్ పంట పోతే. మీరు కనుక ఈ నిరుద్యోగ కవాతుకు, నిరుద్యోగ ధర్నాకి అందరూ లక్షలలో రాకపోతే
ప్రభుత్వానికి శగదాకదు. ప్రభుత్వాన్ని బండకేసి కొడితే మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. బతిలాడడం ఒకటి కాదు, రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళు నోటిఫికేషన్స్ గురించి మాట్లాడట్లేదు. దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగి తరలిరాండి. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మన యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ, జయప్రదం చేయండి నిరుద్యోగ కవాతును, జయప్రదం చేయండి మహాధర్నను. జై తెలంగాణ, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత. జై తెలంగాణ, జయప్రదం చేయండి నిరుద్యోగ కవాతును, జయప్రదం చేయండి నిరుద్యోగ కవాతును, జయప్రదం చేయండి మహాధర్నాను, జయప్రదం చేయండి మహాధర్నాను.